హలో హాయ్ అండి, నేను మీ సరిత. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సరితాస్ వ్లాగ్స్. ఈరోజు ఒక ఈజీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ చూపించబోతున్నాను. మార్నింగ్ టైం ఇది చాలా క్విక్గా అయిపోతుంది. ముందుగా కుక్కర్ పెట్టుకుని దాంట్లో నూనె కానీ నెయ్యి కానీ వేసుకోవాలి. కొంచెం ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర వేసుకుని దాంట్లో ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, అల్లం అండ్ మీ దగ్గర క్యారెట్ ఉంటే క్యారెట్, బీన్స్ ఇలాంటివి వేసుకోవచ్చు. టమాటా అవాయిడ్ చేయండి. అండ్ ఇక్కడ నేను ఈ ముక్కలకు సరిపడా ఉప్పు వేసి కాసేపు వేయించాను. తర్వాత ఒక 3/4 కప్పు గోధుమ రవ్వ వేస్తున్నాను. మీరు ఈ గోధుమ రవ్వ ప్లేస్లో ఉప్మా రవ్వ కూడా వేసుకోవచ్చు. అంటే వైట్ది సూజీ ఉంటుంది కదా, అది కూడా వేసుకుని ఇలా ఒక 2 minutes పాటు వేయించుకోవాలి. వేయిస్తే మంచి ఫ్లేవర్ వస్తుంది. తర్వాత ఒక 1/4 కప్పు నానబెట్టిన పెసరపప్పు వేసుకోవాలి. ఇలా పెసరపప్పును కూడా కొంచెం వేయించుకోవాలి. ఇలా ఒక 2 minutes పాటు మనం ఈ రెండు కనుక వేయించామంటే మంచి ఫ్లేవర్ వచ్చి అరోమా వస్తుంది. అప్పుడు మనం ఇందాక తీసుకున్న బౌల్తో ఫుల్ బౌల్స్ 3 bowls వాటర్ పోసుకోవాల్సి ఉంటుంది. మీకు పొడి పొడిలాడుతూ కావాలంటే మాత్రం 2.5 పోసుకోండి. నేను ఇక్కడైతే 3 bowls పోసాను. ఇలా ఒక్కసారి అంతా కలుపుకుని ఫ్లేమ్ హైలో ఉంచుకోవాలి. హైలో ఉంచుకుని ఇలా కొంచెం టేస్ట్ చూసుకుని ఉప్పు అడ్జస్ట్ చేసుకుంటే దాంట్లో నేను సాంబార్ పౌడర్ వేస్తున్నాను. ఇక్కడ సాంబార్ పౌడర్ బదులు మీకు మసాలా ఫ్లేవర్ ఇష్టమైతే బిర్యానీ మసాలా వేసుకోవచ్చు. ఇలా కుక్కర్ మూత పెట్టేసి ఒక 3 whistles వరకు ఇలా అట్టి పెట్టేస్తే మనకి వితిన్ 5 minutesలో రెడీ అయిపోతుంది. చూడండి, ఇదంతా ఇలా ఒకసారి కలుపుకుని మీకు ఇష్టమైతే దీంట్లో మిరియాల పౌడర్ కానీ లేదంటే మిరియాల తిరగమాతలో కానీ వేసుకుంటే చాలా బాగుంటుంది. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి. చూడండి, నేను ఎగ్తో సర్వ్ చేసుకున్నాను. థ్యాంక్ యూ.